ఈ ఎన్టీఆర్ భరోసా పింఛన్లకు సంబంధించి వెరిఫికేషన్ అయినా 50 ఏళ్ల వారికి పింఛన్లైనా దరఖాస్తులైనా ఎలాంటి తాజా అప్డేట్ ఉన్నా మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ మీకు పూర్తి అప్డేట్ అయితే ఇస్తుంది. ఈ సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు ఈ ఛానల్ ద్వారా అప్డేట్ తెలుసుకుంటూ ఉండడం కోసం ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, కూటమి ప్రభుత్వం తన మేనిఫెస్టోలో బీసీలు మరియు ఎస్సీ ఎస్టీలకు 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామని వాగ్దానం అయితే చేసింది. ప్రస్తుతం అధికారంలోకి వచ్చి 8 నెలలు పూర్తవుతున్న ఈ 50 ఏళ్ల పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి అప్డేట్ అయితే లేదు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఇందులో 50 ఏళ్ల పింఛన్లకు సంబంధించి ఎప్పుడు దరఖాస్తులు తీసుకుంటారని ఎమ్మెల్యేలు అయితే ప్రశ్నించిన సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు దీనికి సంబంధించి మాట్లాడుతూ బీసీలు ఎస్సీ ఎస్టీలకు 50 ఏళ్లకి పింఛన్ ఇస్తామని చెప్పిన మాట వాస్తవమేనని, దీనికి సంబంధించి గైడ్లైన్స్ రూపొందిస్తున్నామని, అతి త్వరలోనే బీసీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించి 50 ఏళ్ల వారికి కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులు తీసుకుంటామని చెప్పిన ఆయన, బీసీలలో ఇప్పటికే చాలా మందికి 50 ఏళ్లకు పింఛను ఇస్తున్నామని, వారిలో చేనేత కార్మికులు, దివ్యాంగులు, ఆదివాసీలు, గిరిజనులు, మత్స్య కార్మికులు, చర్మ కళాకారులు, డప్పు కళాకారులు, ఒంటరి మహిళలు, ట్రాన్స్జెండర్లు ఉన్నారని, ఈ విధంగా 50 ఏళ్ల నుంచి పింఛన్ తీసుకునే వారి సంఖ్య ప్రస్తుతం 12 లక్షలుగా ఉందని, మొత్తం రాష్ట్రంలో పింఛన్ తీసుకునే వారి సంఖ్య 63,20,000గా ఉందని, రాష్ట్రంలో చనిపోయిన వారి పింఛన్లు మాత్రమే తొలగిస్తున్నాం తప్ప ఎక్కడ అర్హులైన పింఛన్లు తొలగించడం లేదని, 50 ఏళ్ల వారికి సంబంధించి పింఛన్లను రాష్ట్ర ప్రభుత్వం అతి త్వరలోనే దరఖాస్తులు తీసుకుని అర్హత ప్రతి ఒక్కరికి 4,000 రూపాయలు పింఛన్ అయితే ఇస్తుందని చెప్పగా, ప్రస్తుతం రాష్ట్రంలో దివ్యాంగుల పింఛన్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. ఈ ప్రక్రియ మే జూన్ వరకు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో మనకు రాష్ట్ర ప్రభుత్వం 50 ఏళ్ల వారి పింఛన్ల దరఖాస్తులు అయితే ఖచ్చితంగా జూన్ నెలాఖరులో లేదా జూలై నెలలో తీసుకునే అవకాశం అయితే ఉంది. దీనికి సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలను రూపొందిస్తుంది. ఏ పథకమైనా సరే దరఖాస్తు చేసుకోవాలంటే ఫారం అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇప్పటి వరకు ఉన్న దరఖాస్తు ఫారాలు ఏవి చెల్లుబాటు కావని, ప్రతి పథకానికి కొత్తగా దరఖాస్తు ఫారాలు రూపొందించి విడుదల చేస్తామంటూ ప్రభుత్వం ఇటీవలే ప్రకటించింది. ఈ పింఛన్లకు సంబంధించి ఇంకా ప్రభుత్వం ఎటువంటి దరఖాస్తు ఫారం అయితే రిలీజ్ చేయలేదు. గైడ్లైన్స్ తో పాటు దరఖాస్తు ఫారము జూన్ నెలాఖరులో విడుదల చేసి జూలైలో ఈ కొత్త 50 ఏళ్ల వారికి పింఛన్లకు దరఖాస్తులు అయితే తీసుకునే అవకాశం ఉంది. ఈ ఎన్టీఆర్ భరోసా పింఛన్లకు సంబంధించి వెరిఫికేషన్ అయినా 50 ఏళ్ల వారికి పింఛన్లైనా దరఖాస్తులైనా ఎలాంటి తాజా అప్డేట్ ఉన్నా మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ మీకు పూర్తి అప్డేట్ అయితే ఇస్తుంది. ఈ సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు ఈ ఛానల్ ద్వారా అప్డేట్ తెలుసుకుంటూ ఉండడం కోసం ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.